హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఒక చిన్ననాటి జ్ఞాపకం గుర్తుకు వచ్చింది. సరే చేసేద్దాం కదా అని స్టార్ట్ చేస్తున్నాను. అంటే మనకు కొబ్బరి పెంకులు కావాలి. సో అందుకని కొబ్బరి పెంకులు తీసుకున్నాను. అంతలో అక్క నువ్వు కూర్చో మేము తీసేస్తామా అని ఇద్దరు హీరోలు తీసేసి ఇచ్చేసారు. ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. ఇటువంటి ఒక రేగు డబ్బా కావాలి. తర్వాత మనకి జిగురు మట్టి కూడా కావాలి. దానికోసం చిన్న చిన్న ముద్దం చేసేసారు ఇద్దరు. దాన్ని కొన్ని వాటర్ పోసి తడుపుకొని ముద్దలా చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని వంటని ఇంకా స్టార్ట్ చేద్దాం. రేకు డబ్బాలో అడుగున కొబ్బరి పెంకులు వేసి దానిలో వీడియోలో చూపించినట్టుగా చిన్న గ్లాస్ పెట్టుకోవాలి. తర్వాత ఒక రౌండ్ చెంబు తీసుకొని రేకు డబ్బా పైన వేసుకొని వీడియోలో చూపించిన విధంగా జిగురు మట్టి రండించాలి. అది ఎందుకు అనుకుంటున్నారా? ఆవిరి బయటకు పోకుండా. సో ఇలా రెడీ చేసేసి ఇంకా మనకి చిన్న పొయ్యి రెడీ చేసుకొని దీని పొయ్యి మీద పెట్టాలి. మా మమ్మీ ఏం వంట చేస్తుందా అని ఎదురు చూస్తుందా మమ్మీ సుధా. వంట అవుతూ ఉండగా మాకు రిలాక్సింగ్కి మా ఇంటి పక్కన కొబ్బరి చెట్టు తీస్తున్నారు. చిన్నప్పుడు ఇటువంటి ఏదైనా జరిగితే చాలా సంతోషంగా పరిగెట్టుకొని వెళ్ళి చూసేవాళ్ళం. ఒకరు మీరు కూడా అలా అనుకుంటే కామెంట్ చేయండి. కొబ్బరికాయలు తీసుకొచ్చేసారు ఇద్దరు. చిన్న స్టంట్ చేసేసి తాగమని ఇచ్చేసారు. తాగాను, చాలా చల్లగా స్వీట్గా ఉన్నాయి. కొబ్బరి లేతగా ఉందని కొంచెం తినేసాను. మా మమ్మీతో వంట ఎప్పటికి అవుతుందిలే అని మంచి ఆటలో ఉంది. సో వంట గురిందాకైతే అయిపోయింది. ఇప్పుడు ఆ మట్టిని స్లోగా తీసేయాలన్నమాట. అప్పుడు ఆ గ్లాస్లో మనకి ఆవిరితో వచ్చిన వాటర్ కంటెంట్లా ఉంటుంది. అందులో కుంకుమ కలపాలి. అలా కలిపాక మంచి మంచి డిజైన్స్ వేసేసుకోవడమే. మా ఇంటి పక్కనే స్కూల్ ఉందన్నమాట. ఇంకా అక్కడ పిల్లలు ఉన్నారు, పిలిచాను వేసుకోండి అని. చాలా చాలా హ్యాపీగా వేసుకున్నారు. బాగా నచ్చింది వాళ్ళకి. మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు.